విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు చాలా సీరియస్గా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ని వెళ్ళి కలవడం జరిగింది, వాళ్ళని ఓదార్చడం జరిగింది. అది మంచి పరిణామం. ఎందుకంటే లాకప్ డెత్లో చనిపోయిన వ్యక్తిని పరామర్శించడం అనేది కంపల్సరీ. యాక్చువల్గా ఆ ఫ్యామిలీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఫ్యామిలీ. వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయింది జనసేన పార్టీ నాయకుల్ని, కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతోనే వాళ్ళు మళ్ళీ అంబటి రాంబాబు గారిని కలవడం, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు ఈ ఇష్యూ వెళ్ళడం జరిగింది. ఆయనకు తెలిసిన వెంటనే ఆయన నిన్న ఆ ఫ్యామిలీని పరామర్శించడం, లీగల్గా ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా సిఐ నాగరాజు మీద, సిపి, డీజీపీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, దీని మీద సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయాలా, తప్పు చేసిన అందరినీ కూడా కటకటాల పాలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ సిఐ నాగరాజు గారి మీద కొంతమంది ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ స్టేటస్ కూడా పెడుతున్నారు. వీ స్టాండ్ విత్ సిఐ నాగరాజు అని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో బీభత్సంగా తిప్పుతున్నారు. అఫ్కోర్స్ ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి నచ్చేటువంటి నాయకుడిని, వాళ్ళకి నచ్చేటువంటి పోలీస్ అధికారిని వాళ్ళు నియమించుకోవడం సర్వసాధారణం. కానీ ఆయన వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం. ఈ దేశంలో ఎన్నో ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి. ఫేక్ ఎన్కౌంటర్ని ప్రజలు ఒక్కో సందర్భంలో యాక్సెప్ట్ చేస్తారు, కానీ లాకప్ డెత్లు మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం కూడా మర్చిపోయినట్టుగా ఉంది. ఈ సంఘటన జరిగింది పోయిన నెలలో, ఇవి బయటకు వచ్చింది ఈ నెలలో. అంటే మేలో జరిగితే జూన్లో బయటకు వచ్చాయి. అంటే ఈ మధ్యలో ప్రాసెస్ చాలా జరిగింది. వీళ్ళు వాళ్ళతో డిస్కస్ చేయడం, అదేవిధంగా కొన్ని డబ్బుల విషయంలో కూడా మాట్లాడుకోవడం, సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, అటు జనసేన నాయకులు రావడం, ఆ ఫ్యామిలీతో మాట్లాడడం, వీళ్ళు ఒప్పుకోకపోవడం, తర్వాత ఇంకొకరు రావడం. సో ఇంకా మధ్యలో ఎంతో జరిగింది. ఇంకా పోలీసుల ద్వారా కూడా కొంతమంది జనసేన పార్టీ నాయకులు వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడడం, ఈ విధంగా మీ కొడుకు పని అయిపోయింది, ఇంకా మీ కొడుకు ఫోటో పెట్టుకొని దండేసుకోమని చెప్పేసి చెప్పడం, ఇలా చాలా కార్యక్రమాలు జరిగాయి. వీటినన్నిటిని కూడా చూసి విరక్తి చెందిన తర్వాతే ఆ ఫ్యామిలీ అంబటి రాంబాబు గారిని కలవడం జరిగింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియడం, తర్వాత ఆయన నిన్న వెళ్ళడం, వాళ్ళు పరామర్శించడం చాలా గొప్ప పరిణామం. ఈవెన్ ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడాడు దీనికి సంబంధించి. ఒకసారి వెంకటకృష్ణ మాటలు ఒకసారి మీరందరూ కూడా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆమెను ఓదార్చారు, పరామర్శించారు, వివరాలు తెలుసుకున్నారు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అభినందించాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే ఆ భరోసా, ఆ పరామర్శ, ఆ ఓదార్పు ఆ కుటుంబానికి అవసరం. ఆయనే కాదు, రాజకీయ నాయకులందరూ పలకరించాలి, పరామర్శించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మొన్నటి వరకు గాదె సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో అది 2 కులాలకు సంబంధించినటువంటి వ్యవహారం, దాన్ని ఎందుకు రాజకీయ పార్టీలకు మీరు ఆపాదిస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. అదేవిధంగా ఆ గాదె సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్గా చిత్రీకరించారు. గాదె సాయి కృష్ణని ఇంకా ఒక నెగిటివ్ షేడ్లో బీభత్సంగా చూపించారు జనసేన, అదేవిధంగా టీడీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా. మొన్నటి వరకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం స్టార్ట్ చేశాడో, తర్వాత మళ్ళీ టీడీపీ, జనసేన వాళ్ళు యూటర్న్ తీసుకొని మాట్లాడతారు. ఇది అలా కాదు, ఇలా కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు కూడా, మేము ఆల్రెడీ సిఐ గారి మీద కఠిన చర్యలు తీసుకున్నాం, సస్పెండ్ చేశాం, ఇంకా సిపి గారు కూడా చెప్పాం, డీజీపీ గారు కూడా చెప్పాం, ఈ కేసును చాలా సీరియస్గా విచారణ చేయాలని చెప్పేసి చెప్తున్నాం.
ఈ కేసులో ఎవరు తప్పు చేసినా ఎవరు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి గద్దె రామ్మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతున్నారు. మొన్నటి వరకేమో ఈ సాయి కృష్ణ రౌడీ షీటర్ అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడేమో అతనికి సానుభూతిగా ఆయన సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత. అంటే ఎన్ని షేర్స్ ఉన్నారు చూడండి టీడీపీలో జనసేన నాయకులు. రౌడీ షీటర్ కావచ్చు, ఎంతమంది తెలుగుదేశం పార్టీలో ఎంతమంది లేరు రౌడీ షీటర్లు. చింతమనేని ప్రభాకర్ గారు చేసినట్టు రాద్దాంతం ఆయన రౌడీ షీటర్ కాదా? ఆయన ఏమన్నా సరే పోలీస్ స్టేషన్ పెట్టి ఆ విధంగా ఏమన్నా సరే టార్చర్ పెట్టి చంపేశారా? లేదే. పోలీసులు ఉన్నారు, కేసులు పెట్టాలా, కోర్టులు ఉన్నాయి, అంతా హియరింగ్ జరుగుతుంది. వాళ్ళకి జడ్జి గారికి ఏమని అనిపిస్తే ఆ సమయానికి ఆ సెక్షన్ వేసి జైల్లో పెట్టడమో లేకపోతే ఇంకోటి వాళ్ళు తీసుకుంటారు నిర్ణయాలు. అవి కూడా మనమే తీసేసుకుంటే చట్టాలను కూడా మన చేతుల్లో తీసుకొని మనం వ్యవహరిస్తే ఎట్లా ఉంటుంది? కాల్చి బూడిద చేశారంటే వీళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ ఎలా ఉందో, పోలీసుల యొక్క క్రిమినల్ మైండ్ ఎస్పెషల్ చెప్పంటే ఆ సిఐ నాగరాజు గారు క్రిమినల్ మైండ్తో ఏ విధంగా ఉన్నాడో ఒకసారి మనం కూడా ఆలోచన చేయవచ్చు. ఆ ఒక్క ఇన్సిడెంటే కాదండో, చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి. ఇంకొక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు విజయవాడకు సంబంధించిన అంటే క్రాంతి కుమార్ ఎవరు అనుకుంటా, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? అతను కూడా ఈ సిఐ నాగరాజు పెట్టే టార్చర్ వల్ల అతను పోయిన నెల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేను మాదిగా పుట్టడమే తప్పైపోయింది సార్, గత 3 నెలలుగా నన్ను వెంటాడి కొడుతున్నారు, ఇంకా నేను బతకలేను అని చెప్పేసి కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ కెమెరా ముందు గులికలు మింగి బలవన్మరణానికి కూడా పాల్పడ్డాడు ఆ కిరణ్ అనే వ్యక్తి. ఈ హృదయ విదారక డెత్ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలామంది ఉంటారేమో, ఒక్కొక్కరు బయట వస్తారేమో. ఇంకా చాలా దారుణం. ఎందుకంటే పోలీసులు వ్యవహరించే తీరు ఇది కాదు. అదే చెప్పాం కదా, ఫేక్ ఎన్కౌంటర్లన్నా సరే ఒక్కొక్క సందర్భాల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఈ లాకప్ డెత్లని ఇది ఇంకొక వేరే లెవెల్లో లాకప్ డెత్ ప్లస్ తీసుకువెళ్ళి కాల్ చేశారు, బూర్తి చేశారు. ఇది ఇంకా అసలు పెద్ద క్రిమినల్. అసలు ఇంకా ఎంత క్రిమినల్ మైండ్తో చేశారో ఒకసారి మీద కూడా ఆలోచన చేయొచ్చు. ఎనీహౌ మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడో దెబ్బకి టీడీపీ జనసేన పార్టీ పాపం డైలమాలో పడడమే కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు సాయి కృష్ణకి సపోర్ట్గా మాట్లాడుతున్నారంటే ఆ గ్రేట్ గోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది.